శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నేను మీ మహేశ్వర స్వామి. ఈరోజు మనం ఈ వీడియోలో సమాజంలో ప్రతి ఒక్కరిని వేధిస్తున్నటువంటి అతిపెద్ద శత్రువు బాధల గురించి మాట్లాడుకుందాము. మీరు ఒక మంచి స్థాయికి చేరుకున్నారంటే మీ చుట్టుపక్కల అసూయపడే శత్రువులు కూడా పెరగడం అనేది చాలా సహజమే ఈ రోజులలో. మీరు ఎవరికి ఏ ఒక హాని చేయకపోయినా కేవలం మీ అభివృద్ధిని అడ్డుకోవాలని చేసేటువంటి వారందరూ కూడా అడుగడుగున కొన్ని చెడు దృష్టిలతోటి, కొన్ని చెడు ఆలోచనలతోటి మీకు ఎదురవుతూ ఉంటారు. కొన్ని కుతంత్రాలను పన్నుతుంటారు. చాలామంది భక్తులు మా యొక్క శివకాళి కేంద్రాన్ని, మా శివకాళి సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయానికి వచ్చి అడుగుతుంటారు, స్వామి మా యొక్క శత్రువు చాలా బలవంతుడు, నేనేమో చాలా సామాన్యుడిని, వారి యొక్క కుట్రల నుండి నా కుటుంబాన్ని నేను ఎలా కాపాడుకోవాలి? దీనికి మా యొక్క సమాధానం ఒకటే, శత్రువుతో శారీరపరంగా పోరాడటం కంటే ఆధ్యాత్మికంగా వారిని అనేది కట్టివేయడం అనేది అత్యంత గొప్పదైనటువంటి మార్గం, మంచి మార్గం. వాడిని మీరేం చేయకపోవచ్చు, కానీ ఈ కాలం దలుచుకుంటే అతన్ని అలానే నలిపేయవచ్చు. మన శాస్త్రంలో శత్రుస్తంభన మరియు వశీకరణం వంటి అద్భుతమైన నిగూఢమైనటువంటి శక్తి విద్యలు కూడా ఉన్నాయి. శత్రువుల ఎత్తుగడలను వాటన్నిటిని కూడా చిత్తు చేయటానికి మనకు దైవబలం అనేది తోడ్పడాలి. ముఖ్యంగా వీరభద్రస్వామి, భద్రకాళి అమ్మవార్లను పూజించడం వల్ల ఎంతటి భయంకరమైనటువంటి శత్రువులైనా, ఎంత తెలివైన వాళ్ళైనా, ఎంత బలవంతులైనా సరే మీ యొక్క దరిదాపుల్లో కూడా వాళ్ళు రాలేరు. ఎందుకంటే ఈ భద్రకాళి, వీరభద్రస్వామి ఈ దేవతలు వారు ఉగ్ర దైవాలు. ఆ యొక్క శక్తి మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా నిలబడి మీ యొక్క సమస్యను నివారిస్తుంది. అలానే వారాహి అమ్మవారిని ఆశ్రయించడం వల్ల కూడా మీ యొక్క శత్రువుల చెడు ప్రయత్నాలు అవన్నీ కూడా గాల్లోనే కలిసిపోతాయి. వారాహి అమ్మవారు దండనాథ. శత్రువుల కృతంత్రాలను, వారి యొక్క కుట్రలను, వారిని అట్లే ఆపే శక్తి, వారిని అట్లే నిలిపే శక్తి వారాహి అమ్మవారికి అనేది ఉంటుంది. ఈ వారాహి అమ్మవారి యొక్క నామాన్ని, మూలమంత్రాన్ని ఎప్పుడు నిరంతరం స్మరిస్తే చాలు శత్రువుల యొక్క వాళ్ళ యొక్క ప్లాన్లు, వాళ్ళ ఎత్తుగడలన్నీ కూడా చెదిరిపోతాయి. వారు మీ గురించి ఏమైనా కుట్రలు ఏమైనా వేసినా కానీ అవి మీ దగ్గరికి వచ్చినప్పుడు అవన్నీ కూడా అలానే చెల్లాచెదురైపోతాయి. ఇంకా విజయానికి నిలువెత్తు రూపం మన దుర్గామాత. దుర్గమ్మ తల్లిని పూజించడం వల్ల ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మీకు విజయం అనేది కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దుర్గామాత కేవలం ఒక దేవత కాదు, ఆమె ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క తేజస్సుతో, అలానే సకల దేవతల ఆయుధాలతో, మహర్షుల యొక్క తపోబలంతో అవతరించిన మహాశక్తే ఆ యొక్క త్రిశక్తే, అలానే ఆ యొక్క శ్రీశక్తే మహాశక్తి దుర్గాదేవి. ఈ తల్లి మీ వైపు ఉంటే ఇక ఏ శత్రువు కూడా మిమ్మల్ని ఏం చేయలేడు. ఆ శత్రువు వల్ల ఏమీ కూడా కాదు. ఎందుకంటే అస్త్రశస్త్రాలు అన్నీ కూడా అమ్మవారి వద్దనే ఉంటాయి, దుర్గామాత. ఇక్కడ ఒక ప్రశ్న అనేది వస్తుంది, ఈ యొక్క పూజల వలన నా శత్రువుకి ఏమైనా ప్రాణహాని కలుగుతుందా అని. ముఖ్యంగా చూసుకోండి, మన యొక్క లక్ష్యం ఎవరికి కూడా ప్రాణహాని అనేది చేయడం కాదు, మనల్ని మనం కాపాడుకోవడం. శత్రువు మీ యొక్క జోలికి రాకుండా చేయడము, వారి ఆలోచనలు, వారి ఆలోచన ధోరణి అనేది మార్చడం, మరియు వారు మీకు అపకారం చేయాలనుకున్నప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ వారికే తిరిగి తగిలేలా అడ్డుకోవడమే మా యొక్క ఉద్దేశం. ఈ యొక్క శత్రు సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే ఈ యొక్క శక్తియ విద్యలను మీరు రహస్యంగా, గుప్తంగా మీరు వీటిని పూజించడం వల్ల, ఈ దేవతలను మీరు ఆరాధించడం వల్ల ఆ యొక్క చెడు ప్రభావాలు మీకు తగిలే అవకాశం అనేది ఉండదు. మీకు ఇంకేమైనా సరే జ్యోతిష్యానికి సంబంధించి ఏమైనా జాతక సమస్యలతో మీరేమైనా పరిష్కారాలను తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్పై కనబడుతున్నటువంటి మా యొక్క నెంబర్లకు కాల్ చేసి కూడా మీ యొక్క సమస్యకు తగిన పరిష్కారాన్ని పొందవచ్చు. శ్రీమాత్రే నమః.